జైల్లో వల్లభనేని వంశీతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్, పెనుమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి, వంశీ సతీమణి పంకజశ్రీ ములాఖాత్ అయ్యారు. అనంతరం మీడియాతో పంకజశ్రీ మాట్లాడుతూ వంశీకి ఆస్తమా ఉందని, నిన్న కోర్టుకొచ్చినప్పుడు కూడా నీరసంగా ఉన్నారు అన్నారు. ఆయన కనీసం కూర్చోవడానికి ఒక చైర్ కూడా ఇవ్వడం లేదు. మనిషికి కావాల్సిన మినిమం బేసిక్స్ ప్రొవైడ్ చేయాలి. వంశీని మెంటల్గా డిప్రెషన్కి గురి చేయాలనుకుంటున్నారు. ఇలా చేయడం తప్పు కదా? వంశీ మీద రూల్స్ ప్రకారం ఒక కేసు లేదు. ఎందుకు ఈ కక్ష సాధింపు? అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం సరికాదు. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చా? వంశీని ఇబ్బందులు పెడుతున్నారని పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటీల రాజకీయం ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు సూపర్ 6 పథకాలు అమలు చేయలేక నీచ రాజకీయాలు చేస్తున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ జరగలేదు. సత్యవర్ధన్ వాంగ్మూలంతో వంశీకి ఎటువంటి సంబంధం లేదని తేలిపోయింది. 10వ తేదీన జడ్జి ముందు వాంగ్మూలం ఇస్తే 11వ తేదీన కిడ్నాప్ చేశారని వీడియో విడుదల చేశారు. 2004లో గన్నవరానికి వంశీ రాకముందున్న కేసులు కూడా వంశీకి చంద్రబాబు ఆపాదించారు. ఒక సూట్ పెండింగ్లో ఉండి ఒక కుటుంబానికి సంబంధించిన కేసు, వంశీకి ఎటువంటి సంబంధం లేని కేసులో ప్రథమ ముద్దాయిగా అయితే వంశీని పెట్టారు. 21 సంవత్సరాల తర్వాత క్రిమినల్ కేసు పెట్టారు. ఇది తప్పుడు సంస్కృతి. ఒక టీడీపీ నాయకుడు గన్నవరం వద్ద కెనాల్ ప్రారంభించి ఆక్రమిస్తే లా అండ్ ఆర్డర్ వస్తా సమస్య రాకుండా ఆ నిర్మాణాన్ని తొలగించారు. కలెక్టర్ లెటర్ ఇచ్చినా దాని తప్పుదోవ పట్టించి వంశీపై కేసు పెట్టారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ క్వారీ ఎవరు పెట్టారు? 2015లో టీడీపీ ప్రభుత్వంలో ఆ క్వారీ పెట్టారు. క్వారీ ల్యాండ్ను జియోకాన్ కంపెనీకి కట్టబెట్టారు. అప్పుడు కేసులు చంద్రబాబు మీద పెట్టాలి. ఈ కేసులన్నీ చూస్తే కేవలం వంశీని ఇబ్బంది పెట్టాలని చేసినటువంటి ప్రయత్నమే. తాటికా ఇంత అక్షరాలతో వచ్చిన మీడియా నీతులు వల్లించే కార్యక్రమం చేస్తోంది. హోమ్ మినిస్టర్ అనిత ఆడబిడ్డల్ని అమ్మ అని పిలిస్తే వారి భర్తలు ఏమవుతారని బూతులు అర్థం వచ్చేలాగా మాటలు మాట్లాడుతున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రను మాట్లాడే మాటలు బూతులు కాదా? కూన రవికుమార్, అచ్చెన్నాయుడు, రాయపాటి అరుణ, గాయత్రి వీరందరూ మాట్లాడదాం బూతులు కాదా? జబర్దస్త్ నటినలతో డిబేట్లు పెట్టి బూతులు తిట్టించారు. వంశీ భార్య గురించి బూతులు మాట్లాడారు. మీరు మాట్లాడేవన్నీ బూతులు, చేసేవన్నీ దుర్మార్గాలు. అలాగే పవన్ కళ్యాణ్ కొడుకులంటే బూతు కాదా? ఇక లోకేష్ బూతులు మాట్లాడితే నీతులుగా కనిపిస్తున్నాయా? కమ్మ సామాజిక వర్గంలో బలమైన గొంతుగల నాయకుడిగా లోకేష్ని పైకి తేవాలంటే అది సామాజిక వర్గంలో ఉన్న వేరే నాయకుడిని తొక్కేయాలని చూస్తున్నారు. పోలీసులు వీరికి భాగస్వాములుగా, తొత్తులుగా చేస్తున్నటువంటి కుట్రలపై న్యాయపరంగా పోరాడుతున్నాం. కూటమి పైన మనకి ఉన్నటువంటి మర్యాదతోనే హామీలు తప్పించుకోవాలని చూస్తున్నారా? వంశీకి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. అలాగే వంశీ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంటూ చెప్తున్నారు.